హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. మేము ఒక వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్ కోసం అని చెప్పేసి వికారాబాద్లోని హరివిల్లు రిసార్ట్స్కి వెళ్ళాము. ఈ వీడియోలో నేను హరివిల్లు రిసార్ట్స్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపించబోతున్నాను. మాకైతే ఈ రిసార్ట్కి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి 1.5 hours నుండి 2 hours వరకు టైం పట్టింది. రిసార్ట్ దగ్గరలోకి వెళ్ళేసరికి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు కూడా మేము హైదరాబాద్లో ఒక నైట్ స్టే కోసం అని చెప్పేసి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్కి వెళ్ళాము, లియోనియా రిసార్ట్స్కి వెళ్ళాము, అలాగే ప్రగతి రిసార్ట్స్ కూడా వెళ్ళాము. ఈ 3 రిసార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేసాము. కానీ అవన్నీ కూడా కొద్దిగా క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మా ప్రిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ అట్మాస్ఫియర్ లాగా అనిపించాలి, నేచర్ని ఎంజాయ్ చేసేటట్టుగా ఉండాలి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా యాక్టివిటీస్ ఉండాలి. అందుకనే మేము ఈ హరివిల్లు రిసార్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది రిసార్ట్ మెయిన్ ఎంట్రీ గేట్ అండి. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు నేను మీకు లోపల రిసార్ట్ చూపిస్తూ మిగతా డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. మనం ఈ మెయిన్ గేట్ నుండి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో ఒక రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడ మన బుకింగ్ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఆ తర్వాత మన వెహికల్ని రిసార్ట్ లోపలికి అలౌ చేస్తారు. మా బుకింగ్ డీటెయిల్స్ చెక్ చేసే గ్యాప్లో నేను ఇక్కడ మొత్తం కూడా వీడియోస్ తీశాను. నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఈ రిసార్ట్ని విజిట్ చేయొచ్చు. చెకింగ్ అయిపోయిన తర్వాత మేము రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చుట్టూ చూస్తుంటేనే మనకి గ్రీనరీ ఎలా ఉందో తెలుస్తుంది. చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము రిసార్ట్ దగ్గర వరకు వచ్చేసాము. మనకి స్ట్రైట్గా చూస్తే ఒక కర్ర అడ్డుపెట్టి ఉంది కదా, ఆ పైకి వెళ్తే గనక అక్కడ మనకి నాన్ ఏసీ కాటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నాం కదా, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ చెక్ ఇన్ టైం వచ్చేసి 4 o'clock, కానీ మేము ఒక 1/2 hour ముందే అక్కడికి రీచ్ అయిపోయాము. అందుకే పార్కింగ్లో ఇంకా ఏమీ వెహికల్స్ లేవు. మాదే ఫస్ట్ వెహికల్. వెహికల్ పార్క్ చేసిన తర్వాత నేను షూట్ చేసిన వీడియో. ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి పైకి వెళ్తే మొత్తం మనకి ప్లే జోన్ కానీ, టెంట్ క్యాంపింగ్ కానీ, కన్వెన్షన్ హాల్, డైనింగ్ హాల్ ఇవన్నీ ఉంటాయి. సో స్టెప్స్ పై నుంచి పైకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి మీకు పార్కింగ్ ప్లేస్ ఫస్ట్ చూపిస్తున్నాను. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామన్నమాట. స్టెప్స్ పై నుంచి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే కంప్లీట్గా టెంట్ క్యాంపింగ్ కానీ, ప్లే జోన్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి డైనింగ్ హాల్, అలాగే కన్వెన్షన్ హాల్, దాంతోపాటుగా మనకి నాన్ ఏసీ కాటేజెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి కన్వెన్షన్ హాల్. బర్త్డేస్ ఏమైనా ఉంటే కనుక మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా దానికి ఆనుకొని పక్కనే మనకి డైనింగ్ హాల్ ఉంది. మనము బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా ఇక్కడికే వచ్చి తినాలి. అలాగే ఇది దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ దిగి కిందకు వెళ్తే మనకి నాన్ ఏసీ కాటేజెస్ ఉంటాయి అన్నమాట. ఇంతకు ముందు వెహికల్లో వచ్చినప్పుడు ఈ పైకి వెళ్తే మనకి నాన్ ఏసీ కాటేజెస్ అని చూపించాను కదా, ఇందాక అటు నుంచి వెహికల్లో చూపించాను. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి వ్యూ ఇది. ఇదంతా కూడా మనకి నాన్ ఏసీ కాటేజెస్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇదంతా కూడా కలర్ఫుల్ ఫ్లవర్స్తో చూడ్డానికి వ్యూ చాలా బాగుంది.
ఇది నాన్ ఏసీ కాటేజెస్ది బయట నుంచి వ్యూ. ఇక ఇదంతా వచ్చేసి రూమ్ లోపల వ్యూ అనమాట. ఈ నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 6000 రూపీస్ అండి 2 పీపుల్కి. ఎక్స్ట్రా అడల్ట్స్ ఎవరైనా ఉంటే 2000 ఎక్స్ట్రా పే చేయాలి. అలాగే కిడ్స్ 0 to 4 years వాళ్ళకి నో ఎక్స్ట్రా ఛార్జెస్ అండి. కిడ్స్ 5 to 12 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా 1000 రూపీస్ పే చేయాలి. అలాగే కిడ్స్ 13 and above ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా 2000 పే చేయాలి. ఈ నాన్ ఏసీ రూమ్స్ ఛార్జెస్ గురించి నేను ఒక స్పెషల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ పెట్ పేరెంట్స్కి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ రిసార్ట్ వచ్చేసి పెట్ ఫ్రెండ్లీ అనమాట. మన పెట్స్ని కూడా మనం ఇక్కడికి తీసుకువెళ్ళొచ్చు. మేము ఈ రిసార్ట్కి మాతో పాటుగా మా జున్నును కూడా తీసుకెళ్ళామండి. మా జున్ను అంటే మా బుజ్జి పెట్ డాగ్ అనమాట. దాని బ్రీడ్ వచ్చేసి మినీ పొమరేనియన్. ఈ రిసార్ట్లో పిల్లలైనా పెద్దలైనా బాగా ఎంజాయ్ చేసే ఇంకొక విషయం వచ్చేసి సైక్లింగ్. ఇది మనం రిసార్ట్కి వెళ్ళినప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనం బయటకు వచ్చే వరకు కూడా మనం అన్లిమిటెడ్గా సైకిల్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. నైట్ చీకటి పడిన తర్వాత మాత్రం సైకిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తారండి. మళ్ళీ మార్నింగ్ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైక్లింగ్తో పాటుగా ట్రెక్కింగ్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అలాగే కొన్ని అడ్వెంచరస్ గేమ్స్, అలాగే కిడ్స్ ప్లే జోన్ సెపరేట్గా ఉంది. ఇవన్నీ కూడా మనకి స్టే అమౌంట్లోనే ఇంక్లూడెడ్ అండి. వీటికి మనం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పే చేయక్కర్లేదు. ఇక్కడ మనకి స్టేలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అనేది నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్లూ షెడ్ వచ్చేసి సైకిల్స్ స్టోర్ చేసే ప్లేస్ అండి. మనం కన్వెన్షన్ హాల్ ఒక సైడ్ ఏమో డైనింగ్ హాల్ చూసాం కదా, ఇంకొక సైడ్ రైట్ సైడ్కి వస్తే కనుక మనకి సైకిల్ షెడ్ ఉంటుంది. ఈ షెడ్లోకి వెళ్ళి మన హైట్కి తగ్గ సైకిల్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సైకిల్ షెడ్ దాటి మనం కొద్దిగా ముందుకి డౌన్లోకి వెళ్తే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి టెంట్ క్యాంపింగ్లో ఉన్న వాళ్ళకి సెపరేట్గా వాష్రూమ్స్. ఇవి కామన్గా అందరూ యూజ్ చేసుకోవాలంట. ఇటు సైడ్ ఉన్నవి ఓన్లీ ఫర్ లేడీస్, జెంట్స్కి వేరే సైడ్ ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇక్కడ టెంట్ క్యాంపింగ్ వాళ్ళకి ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అండి, కామన్ వాష్రూమ్స్ యూజ్ చేయాలి. అలా యూజ్ చేయగలము అనుకునే వాళ్ళకి మాత్రం టెంట్ క్యాంపింగ్ నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మేము ఈ రిసార్ట్కి వెళ్ళిన రోజు నైట్ కూడా చాలామంది ఫ్యామిలీస్ అయితే టెంట్ క్యాంపింగ్ని ప్రిఫర్ చేశారు. నేను ఇదే వీడియోలో టెంట్ క్యాంపింగ్ ఛార్జెస్ కూడా ఎలా ఉన్నాయనేది మెన్షన్ చేస్తాను. కామన్ వాష్రూమ్స్ యూజ్ చేయలేము అనుకున్న వాళ్ళ కోసం మాత్రం ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ కాటేజెస్ అయితే ఉన్నాయి. క్రౌడ్ కొద్దిగా తక్కువగా ఉంటుందని ఆలోచించి మేమైతే ఈ రిసార్ట్కి సండే వెళ్ళాము. అలా వెళ్ళడం వల్ల మేమైతే ఇక్కడ కొన్ని మిస్ అయ్యాము. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఇక్కడ హాఫ్ సర్కిల్లో కనిపిస్తున్నది బార్బిక్యూ చికెన్. సండే అనగానే నాన్ వెజ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. చక్కగా ఈ బీబీక్యూ చికెన్ తింటూ క్యాంప్ ఫైర్ దగ్గర మిడ్ నైట్ వరకు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇది లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ బీబీక్యూ చికెన్ వచ్చి ఎక్స్ట్రా ఛార్జబుల్ అంట. మేము ఈ రిసార్ట్లో ఏమేమి ఎంజాయ్ చేసాము, సండే వెళ్ళడం వల్ల ఏమేమి మిస్ అయ్యాము అనేది సెపరేట్ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇక ఈ గ్రౌండ్ అంతా వచ్చేసి టెంట్స్ ఉన్నాయి. సో టెంట్ క్యాంపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడే స్టే ఇస్తారనమాట. ఇక్కడ టెంట్ స్టే కోసమని ఛార్జెస్ వచ్చేసి పెద్దవాళ్ళకి ఒక్కొక్కరికి 2000 రూపీస్ అట. అలాగే చిన్నపిల్లలకి ఏజ్ ప్రకారం ఛార్జెస్ ఉంటాయట. మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఈ టెంట్ స్టే అడల్ట్స్కి 1800కి ఇస్తున్నారు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది స్మాల్ టెంట్. ఒక కపుల్ అలాగే 2 చిన్న పిల్లలతో హ్యాపీగా అకామిడేట్ అవ్వచ్చండి. లోపలంతా స్పేషియస్గానే ఉంది. దీనికి ఒకటి పైన క్లోజర్ జిప్ వచ్చింది, అలాగే ఇంకొకటి సెకండ్ జిప్ లోపల వచ్చేసి కొద్దిగా మస్కిటోస్ అవి రాకుండా అలాగే కొంచెం గాలి రావడానికి ఇంకొక జిప్ ఇచ్చారనమాట. అలాగే టెంట్ లోపల కిందన కూడా మ్యాట్రసెస్ లాంటివి వేసేసారండి. మనకి గ్రాస్లోంచి పురుగులు వస్తాయనేసి టెన్షన్ కూడా ఏమీ అక్కర్లేదు. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా టెంట్ స్టే అయితే ఆఫ్ చేసుకోవచ్చు. కార్తీక మాసం కదా, చలి ఎక్కువగా ఉంటుంది అనుకున్నాము. అలాగే ఓపెన్ ప్లేస్ కాబట్టి మస్కిటోస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనుకుని మేము ఓడోమాస్ కూడా క్యారీ చేసాము. అయినా కూడా ఒక్క మస్కిటో కూడా రిసార్ట్లో లేదండి. అలాగే చలిగాలి కూడా ఎక్కువగా ఏమీ అనిపించలేదు. ఇక్కడ టెంట్స్ మాత్రం చాలానే ఉన్నాయండి. ఇక్కడ స్మాల్ ఫ్యామిలీకి ఒక 2-3 మెంబర్స్కి కావాలన్నా లేదంటే ఒక 7 to 8 మెంబర్స్కి కావాలన్నా కూడా టెంట్స్ అవైలబుల్గానే ఉన్నాయి. మనం వెళ్ళే మెంబర్స్ని బట్టి టెంట్ చూస్ చేసుకోవచ్చు. మీకు టెంట్స్ ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉంటుంది తెలియడం కోసము నేను ఒక 2-3 టెంట్స్ని అయితే వీడియోస్ తీశాను.
ఇక్కడ స్ట్రైట్గా మనకి స్టేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కండక్ట్ చేస్తారట. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో మనకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అక్కడైతే క్యారమ్స్ అలాగే టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. ఈ ఇండోర్ గేమ్స్ జోన్ పక్కనే మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ కంటైనర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకి కూల్ డ్రింక్స్ అవైలబుల్గా ఉంటాయట. అవి దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ మనకి జెంట్స్ వాష్రూమ్స్ సెపరేట్గా ఉంటాయట. ఇందాక ఏదైతే నేను టెంట్ క్యాంపింగ్లో ఉన్న వాళ్ళకి లేడీస్కి జెంట్స్కి సెపరేట్ వాష్రూమ్స్ అని చెప్పానో, ఇటు సైడ్ ముందుకు వెళ్తే మనకి జెంట్స్ వాష్రూమ్స్ ఉంటాయట. ఈ కంటైనర్స్ దగ్గర నుండి మనం కొద్దిగా రైట్కి వస్తే కనుక అక్కడ మనకి ఏసీ కాటేజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి వుడెన్ కాటేజెస్ అట. ఈ ఏసీ రూమ్ ఛార్జ్ వచ్చేసి 9,000 రూపీస్ అంట ఫర్ 2 పీపుల్. ఇక ఎక్స్ట్రా పీపుల్ ఉంటే నేను నాన్ ఏసీ రూమ్స్కి ఏవైతే ఛార్జెస్ చెప్పానో అలానే ఉంటాయట. ఈ ఏసీ కాటేజెస్లో ఉన్న వాళ్ళకి టెంట్ క్యాంపింగ్ చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఏసీ కాటేజెస్ లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక మనం ఈ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ స్నాక్తో పాటుగా టీ కూడా ఇస్తారు. అలాగే డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా స్టే ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్. ఇండోర్ గేమ్స్కి అలాగే ఇక్కడ మనకి సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయని చెప్పాను కదా, ఆ రెండింటికి మధ్యలోంచి మనకి వే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ట్రెక్కింగ్కి తీసుకువెళ్ళారు. మాకైతే సన్సెట్ వ్యూ చూపించడానికి ట్రెక్కింగ్కి తీసుకువెళ్ళారు. ఈ ట్రెక్కింగ్ గురించి కూడా రిసార్ట్ వాళ్ళతో కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిందండి. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఇదంతా కూడా గేమ్స్ జోన్. ఇక్కడ బాక్స్ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఉన్నాయి. అలాగే పిల్లలకి కొన్ని అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయి. అలాగే కిడ్స్కి సెపరేట్ ప్లే జోన్ కూడా ఉంది. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి వాటర్ ప్యాడిల్ బోట్. ఇది ఓన్లీ కిడ్స్ కోసం. ఈ రిసార్ట్లోనే ఇంకొక సైడ్కి వెళ్తే మనకి ఇంకా ఇక్కడ టెంట్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడున్న ఈ రూమ్స్ అన్నీ కూడా స్టాఫ్ కోసమట. నేనైతే దగ్గర నుంచి వీడియోస్ ఏం తీయలేదండి, జస్ట్ లాంగ్ వ్యూలోనే కవర్ చేశాను. ఇక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీశాను, అవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రిసార్ట్లో ఒక ఎండ్ పాయింట్కి వచ్చినప్పుడు మనకి ఈ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుందండి. దాని పైకి వెళ్ళి మనం చూస్తే కనుక మనకి అక్కడ మంచి లేక్ వ్యూ ఉంటుంది, అలాగే గ్రీనరీ, ఫ్లవర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వ్యూ అంతా కూడా నేను ఆ వ్యూ పాయింట్ పైకి ఎక్కి తీసిన వీడియోస్. మనకి పార్టీ వైబ్స్ కావాలి అంటే ఈ రిసార్ట్ని సాటర్డే విజిట్ చేయాలట. అలా కాకుండా పీస్ఫుల్ వైబ్స్ కావాలి అనుకుంటే సండే టు ఫ్రైడే విజిట్ చేయాలట. ఈ రిసార్ట్లో ఏమేమి ఉన్నాయనేది మ్యాక్సిమం ఇక్కడ నేను షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మేము ఈ రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేసాము, మా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే మేము డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాము, అలాగే మేము ఇక్కడ ఎదుర్కొన్న కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో రూమ్ ప్రైజెస్ కానీ, అలాగే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ పక్కన పెడితే మనం పెట్టిన ప్రతి రూపాయికి అంతగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశాము. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.